హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టూడూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మడత కాజా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ ట్రై చేశాక మీరే అంటారు ఇంత ఈజీయా అని. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. స్వీట్ షాప్ నుంచే తెచ్చుకోకుండా ఈ మడత కాజాని ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సాఫ్ట్గా, టెండర్గా, చాలా జ్యూసీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు గిన్నెలో 2 కప్స్ అంతా మైదా తీసుకోవాలండి. మీరు ఎన్ని కాజాలు చేయాలనుకుంటున్నారో వాటిని బట్టి పిండిని తీసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి పిండిలోకి. సో గీ అయినా, బటర్ అయినా, ఆయిల్ అయినా వేడి చేసి ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసి పిండిని కలుపుకోవాలండి. ఒకసారి పిండిని చేతిలోకి తీసుకొని గట్టిగా ఒత్తి చూడండి. అప్పుడు అతుకుతున్నట్టు ఉంటే మీరు పిండిని మెల్లిమెల్లిగా మేము ఇక్కడ గీ యూజ్ చేసాము. గీతో పిండి అంతా మిక్స్ చేసుకొని పిండి సాఫ్ట్గా అయిన తర్వాత పిండిని మూత పెట్టి ఒక 10 to 15 minutes మనం పక్కన ఉంచాలండి. సో దాని తర్వాత ఇక చపాతీ కర్ర తీసుకొని మనం చపాతీ ఎలాగైతే రౌండ్గా చేస్తామో ఇక్కడ రౌండ్గా చేయొద్దండి, పొడవుగా షీట్ లాగా చేసుకోవాలన్నమాట. ఎంత పలుచగా వస్తే అంత పలుచగా మీరు ఈ పిండిని చపాతీ కర్రతో చేస్తూ ఉండాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత పొడవుగా వస్తే అంత పొడవుగా చేసుకోండి. దాని తర్వాత ఎడ్జెస్ అనేది కట్ చేసుకోండి. సో దీనిపైన మనం గీ ఇంకా మైదాతో కాసేపు స్టవ్ మీద కలుపుకోవాలన్నమాట. గీ అండ్ మైదా ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఇది అప్లై చేయడం వల్ల కాజా అనేది లోపల మెత్తగా ఉంటుంది. దాని తర్వాత కింద నుంచి మెల్లిమెల్లిగా రోల్ చేస్తూ రావాలండి. ఇదంతా రోల్ చేసుకోవాలన్నమాట. పిండి రోల్ అంతా ఇలా రోల్ చేసుకోవాలండి. సో రోల్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజులో కాజాలు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కాజాలు చేసుకోవాలంటే మీరు కట్ చేసుకున్న తర్వాత వేలుతో పిండిని ఆ కాజాని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని చపాతీ కర్రతో ఇలా అనుకోవాలన్నమాట. ఇలా అనేసిన తర్వాత పక్కకు పెట్టేయడమా. మిగతా కాజాలన్నీ అలానే చేసుకొని ఇలానే ప్రెస్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని 10 to 15 minutes మీరు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత పక్కనే మనం షుగర్ సిరప్ పెట్టుకోవాలి. షుగర్ సిరప్లో ఈ కాజాలన్నీ వేసి ఈ మడత కాజా రెసిపీ అకేషన్స్కి కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని ఈ స్వీట్ క్రేవింగ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిన్ని వీడియోస్ కోసం మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయండి. మా వీడియోస్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.